కమిషన్ ఏర్పడ్డ దగ్గర నుండి కూడా ఒకవైపు మీరు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు, మరోవైపు రైతుల నుండి ఫిర్యాదులు తీసుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ 14 నెలల కాలంలో రైతులను ప్రధాన సమస్యలు ఏం గుర్తించారు, అలాగే చివరిగా రైతు కమిషన్ ఏం చేసింది, ఏం చేయబోతుందంటే ఏం చెప్తారు? చూడండి, ఎవరైనా కమిషన్ కానీ ఎవరైనా క్షేత్రస్థాయిలో పోయినప్పుడే మనకు అసలు విషయాలు తెలుస్తాయి. మేము ఆకస్మికంగా కాకపోయినా వాళ్ళకి ఆఫీసర్లకు మేము వస్తున్నామని చెప్పే పోయినప్పుడు అనేకమైన అంశాలు, ఎక్కడ రైతులకి ఉత్పత్తులు అమ్ముకుంటున్నారు, కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఆ కూరగాయల మార్కెట్కి పోతే అంతా ఎక్కడ చూసినా మాకు దళారీ వ్యవస్థ కనిపించింది. ఇంకొక మాట ఏంటంటే, మనకు ఎక్కడి నుంచి కూడా ఒక చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యేటివి, ఇప్పుడు దూర రాష్ట్రాల నుంచి కూడా కూరగాయలు వస్తున్నాయి, ఇతర దేశాల నుంచి పళ్ళు వస్తున్నాయి. ఇది మన దగ్గర పండే పంటనే ఇది. సో అందువల్ల మేము క్షేత్రస్థాయిలో పోయినప్పుడు మాకు ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. కాబట్టి నిన్న కరెక్ట్ అడిగిన మీరు, నిన్న మేము కామారెడ్డికి పోయినాం. వస్తూ తొవ్వల 800 ఎకరాల భూమి ఉంది. ఎవరిది? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ది అది ఆ రోజులలో. కానీ ఇప్పటి వరకు దాన్ని ఎవరు కూడా పట్టించుకోలే. నిన్న మేము పోయినప్పుడు మంచి సారవంతమైన భూమి, వనరులు ఉన్నాయి, నీటి వసతి ఉంది. కానీ అక్కడ ఆ భూమిని మనము వాడుకోవడానికి విత్తనాలు పండించవచ్చు, కూరగాయల విత్తనాలు పండించవచ్చు. ఇదంతా కూడా పక్కన పెట్టి ఇంకొకటి ఏంటంటే, ఈ 800 ఎకరాలు అక్కడక్కడ వేరే వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. లోపల చూస్తే ఆనాడు కట్టిన బిల్డింగులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన బిల్డింగులు కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చినాయి. సో అందువల్ల క్షేత్రస్థాయిలో పోయినప్పుడే మనకు విషయాలు తెలుస్తాయి. ఆస్తులు ఏమిటి, కార్యక్రమాలు ఏమిటి. ఉస్మానియా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉండే విత్తన పరీక్షలు చేసే ఆఫీసులు ఉన్నాయి. అక్కడ అనేకమైన రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. అక్కడికి కూడా పోయి చూసినాం మేము. మలక్పేటలో ఒకటి ఉంది. ఇట్లాంటివన్నీ కూడా అగ్రికల్చర్, హార్టికల్చర్కు సంబంధించిన అన్ని శాఖలు కానీ, ఆస్తులు కానీ, మార్కెట్లు కానీ. మేము బత్తాయి తోటలు పండించే తోటలకు పోయినాం, నల్గొండ పోయినాం, రైతులతో కలిసినాం, మార్కెట్లో చూసినాం. వాళ్ళకు వస్తున్న సమస్య ఏమిటంటే, మంచి మొక్కలు దొరకలేవు. బయట పోయి ఎక్కడనో ప్రైవేట్ నర్సరీలలో తెచ్చుకున్నారు. అవి తీరా పెట్టుబడి పెట్టి పండించిన తర్వాత కాయలు వాటికవే రాలిపోతున్నాయి. మార్కెట్ వ్యవస్థ లేదు. నల్గొండనే పెద్ద మార్కెట్ ఉంది, మేము అప్పుడు చెప్పింది. కానీ అక్కడ పోయిండు రైతులు, ఒక 6 మాసాలు చూసినంత దళారీ వ్యవస్థతో ఇక మనకు కుదరదని హైదరాబాద్కి వచ్చి అమ్ముకుంటుంది. అంటే ఎందుకు, మేము క్షేత్రస్థాయికి పోయినాం కాబట్టి విషయాలు తెలిసినాయి. ఇది నిజంగా మాకు ఒక రకంగా బలం ఇచ్చింది, విషయాలు తెలిసినాయి. ఇది ఎప్పటికప్పుడు రిపోర్ట్స్తో సహా ఇదంతా కొంత రిఫార్మ్స్ తీసుకురావడానికి, వ్యవసాయంలో కానీ, రైతు సంక్షేమానికి కానీ, అదేవిధంగా కూరగాయలు, ఆకుకూరలు, ఈ పంటలు పెంచడానికి కానీ, రైతులకి మరీ ముఖ్యంగా రైతు ఎంత అవసరమో కన్జ్యూమర్ని కూడా చూడాలి. అతనికి విపరీతంగా ధరలు పెరిగి మంచి కూరగాయలు, తాజా కూరగాయలు అందాలి, మంచి ఆహార పంటలు వాళ్ళకి దొరకాలి. కాబట్టి ఇటు పంట పండించే రైతు కన్జ్యూమర్నే చూడాలి. కానీ మధ్య దళారీ వ్యవస్థను తగ్గించడానికి, దాన్ని నిర్మూలన చేయడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే తప్పితే అవి నెరవేరవు. ఇంకొక మాట చివరిగా నేను కూడా మనవి చేసేది ఏంటంటే, చాలామంది ప్రకృతి వ్యవసాయం చేస్తాం మేము అనేది ముందుకు వస్తున్నారు. వాళ్ళు అది అవసరం అనేది రైతులే చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. మేము బాగుండాలి, ఇవి తిన్న కన్జ్యూమర్ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలి. కారణం ఏమిటి అంటే, ఈ కెమికల్ ఎరువులు వాడడం వల్ల భూసారం తగ్గడమే కాకుండా చివరికి ఏమవుతుంది, ఆ భూములలో పంట వేయడం వల్ల దాని తిన్న వాళ్ళకి అనేకమైన విపరీతమైన రోగాలు వస్తున్నాయి.
ఉదాహరణకి పంజాబ్ చూస్తే చాలా అధ్వానంగా ఉంది అక్కడ. సో భూమి చెడిపోయింది కాబట్టి ఇప్పుడు రైతులే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాం, కావలసిన సదుపాయం మాకు ఇవ్వమని అడుగుతున్నారు. దీంట్లో సాధ్యం ఎక్కడైతుంది, ఎవరికి వాళ్ళు చేస్తే కాదు. ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగానైతే ఒక యూనిట్గా ఏర్పడి కొంతమంది కలిసి ఒక సొసైటీగా ఏర్పడిపోవాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఎఫ్పిఓ అన్నది, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అని పేరు పెట్టింది. దానివల్ల ఏమవుతుంది, 50 మంది 60 మంది ఆ గ్రామస్తులంతా గ్రూప్ అయ్యి దాని ద్వారా పనిచేసుకుంటారు. దానివల్ల లాభం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం చేస్తుంది. ఈ విధంగా కొంత రిఫార్మ్స్ వ్యవసాయంలో తీసుకురావాలి. దానికి మేము అన్ని విధాల చాలా తయారయ్యి మా దగ్గర పేపర్ మీద రెడీ ఉన్నాయి. కానీ ఒకసారి ఒకటి తర్వాత ఒకటి ప్రభుత్వానికి ఇవ్వాలి అనే అభిప్రాయంతోనే మేమైతే సన్నద్ధమై ఉన్నాం. నిజంగా అన్నిటికంటే ముఖ్యంగా ఇది మాకు ప్రభుత్వం మంచి మంత్రివర్గం ఉంది, ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం చాలా ఉంది, వారికి కఠోరమైన ఒక చిత్తశుద్ధి కూడా ఉంది. కాబట్టి ఇది సాఫీగా ముందుకు జరుగుతుంది. మేము చేసే సూచనలు కూడా అమలు అవుతాయి అనే మాట మీ దిశ టీవీ ద్వారా రైతాంగానికి మనవి చేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా రైతుల కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం అడుగులేస్తుంది. రైతుల యొక్క సమస్యలు, అలాగే రైతులకు కావాల్సిన పరిష్కారాలు, అలాగే సంస్కరణల దిశగా ప్రభుత్వం అయితే ముందడుగేస్తుంది. ఇదే సందర్భంలో రైతు కమిషన్గా క్షేత్రస్థాయిలో మేము పర్యటించినప్పుడు చాలా అంశాలు కూడా వచ్చాయి. ప్రధానంగా ఆదర్శ రైతు వ్యవస్థ ఉంటే బాగుండని కూడా వచ్చింది. అలాగే పోడు రైతుల సమస్య కూడా పరిష్కారం దిశగా అడుగులు పడాల్సిన అవసరం ఉందని తెలిసింది. ఇక కోతుల బెడద కూడా రాష్ట్రంలో రైతులను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఇక ఆ విషయాన్ని కూడా ప్రభుత్వాన్ని కూడా తీసుకెళ్ళాం. ఏదేమైనప్పటికీ ఇక ఈ యొక్క 14 నెలల కాలంలో మాత్రం చాలా విషయాలు తెలిసినాం. చాలా మార్పు చేర్పులు జరగాలి. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ రకంగా మరిన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా రైతుల్లో కూడా ఒక వ్యవసాయం పట్ల కానీ అలాగే ధైర్యం కూడా ఉంటుంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ప్రకృతి వ్యవసాయం దిశగా చాలామంది కూడా అడుగులేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రోత్సాహాల దిశగా కూడా ప్రభుత్వం వెళ్ళాలని కూడా కోరుకుంటాం. ఏదేమైనప్పుడు కూడా రైతుల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ సమస్యలు వచ్చినా కానీ రైతు కమిషన్ అయితే మాత్రం వాళ్ళ యొక్క అంశాలను సమస్యలను ఫిర్యాదులను తీసుకుంటాం. తప్పకుండా వ్యవసాయ శాఖకు ప్రభుత్వాన్ని కూడా దీనికి సంబంధించిన పరిష్కార మార్గాల కోసం అయితే మాత్రం తగు సూచనలు కూడా చేస్తామని కూడా వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు ప్రధానంగా చెప్పిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.